Hi, hello everyone. Welcome back to my channel All About Experience. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. లుక్ ఇంటూ మై ఛానల్. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Hey guys, look at my jada. It's with ఒకటి రెండు మూడు అనమాట. ఇలా 3 సార్లు అల్లుకోవడానికి వీలయ్యేంత లెంత్ ఉంది అనమాట. ఇంతకుముందు కూడా నేను ఆల్మోస్ట్ ఒక షోల్డర్ లెంత్ చేంజ్ చేశాను. ఆల్మోస్ట్ వన్స్ ఇన్ 6 months వన్స్ ఇన్ 8 months ఐల్ గో ఫర్ ఎ హెయిర్ కట్ అనమాట. నాకైతే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. And నేను తీసుకునేటువంటి కొన్ని టిప్స్ ఫర్ మై హెల్దీ హెయిర్ ఐల్ షేర్ విత్ యూ గైస్. బట్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ నౌడేస్, బికాస్ ఆఫ్ ఏజింగ్ ఫ్యాక్టర్ ఆల్సో, చూడండి నాకు అక్కడ వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ మై హెయిర్ ఈజ్ సో హెల్దీ అండ్ గ్లిటరీ అనమాట. నాకు ఎప్పుడు జుట్టు ఊడిపోదు. అండ్ దీనికోసం నేను కొంచెం కాషియస్గా కూడా ఉంటానన్నమాట. ఐ మీన్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. నేను మీతో షేర్ చేసుకుంటాను వాట్ ఆర్ ఆల్ ద టిప్స్ ఐ ఫాలో in a brief. చూసేయండి, చూడండి ఫ్రమ్ బ్యాక్ చూపిస్తాను హౌ మై జడా ఈజ్ లుకింగ్. సీ హౌ హెల్దీ అండ్ బల్కీ కదా, ఎంత బాగా లావుగా ఉంటుందండి నా జుట్టు అయితే. ఎప్పుడు ఇలానే ఉంటుంది. బట్ ఎంతకంటే ఎక్కువ లెంత్ పెంచుకున్నానంటే నేను మేనేజ్ చేయలేను అనమాట. సో ఐ యూస్ టు కట్ మై హెయిర్. టుమారో I'm going for my haircut anamata. So I will be sharing with you guys all these tips. Meeku emana use avutayemo chuseyandi. See how nice kada. From tomorrow I'm going to miss. Nenu isari koncham pony hochelaga intaru cut cheseskundam anukuntunna. Chinna pony anamata. Konni rojulu malli perigipotundi oka 5-6 months lo. No worries. Adanamata sangati. Let's get into the video. హెయిర్ కేర్ అంటే నాకు మొదటగా గుర్తొచ్చే ఇంగ్రీడియంట్ అలోవెరా అనమాట. ఇది మిక్సీ పట్టించేసి జస్ట్ అలాగే ప్యాక్ లాగా అప్లై చేసుకుంటాను. ఇది మంచి కండిషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మంచి హెయిర్ గ్రోత్ కావాలన్నా, డ్రైనెస్ పోవాలన్నా కూడా అలోవెరా ప్యాక్ అనేది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది నా హెయిర్ కేర్లో బీట్రూట్. ఇది న్యాచురల్ కలర్ని ఇవ్వడమే కాకుండా ప్రీ మెచ్యూర్ గ్రేని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ మనకు బాగా తెలిసిందే విచ్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ సి, ఆమ్లా అనమాట. ఇది పేస్ట్ చేసి వాటర్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదంటే జ్యూస్ లాగా చేసి తాగినా కూడా స్కిన్కి యాజ్ వెల్ హెయిర్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకొకటి మనకి ఎప్పుడైనా స్ట్రాంగ్ హెయిర్ కావాలన్నా కూడా హెయిర్ అంతా బాగా విరిగిపోకుండా, స్ప్లిట్స్ లేకుండా, మాయిశ్చర్డ్గా మంచి కండిషనింగ్ ఎఫెక్ట్తో కావాలంటే మనం ఇమ్మీడియట్గా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులు అనమాట. దీన్ని నేను పౌడర్గా చేసి ఆయిల్లో సోక్ చేసి కూడా ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాను. అప్లై చేస్తాను వేడి చేసిన తర్వాత. ఒక్కొక్కసారి పేస్ట్ చేసుకొని ప్యాక్ లాగా కూడా అప్లై చేస్తాను అనమాట. ఇంకా ఈ మందారం కూడా అంతే. నేను ఆయిల్లో కూడా వేడి చేసి అప్లై చేసుకుంటూ ఉంటాను, లేదంటే ప్యాక్ లాగా అయినా వేసుకుంటాను అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ వి ఆల్ మస్ట్ నో ఈస్ కలోంజీ సీడ్స్ అనమాట. మనందరికీ తెలిసిందే ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని. డెఫినెట్గా మీ ఫుడ్లో కూడా పార్ట్ చేసుకోండి. యాజ్ వెల్ దీన్ని ఆయిల్లో బాగా కాంచిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకుంటే కూడా మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ అనేది ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కదా, ఇదన్నీ ఉండదన్నమాట. సో ఇక్కడ ఒక బ్రీఫ్గా ఇచ్చాను నేను. కొన్ని క్యారియర్ ఆయిల్స్ అంటే లైక్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం తెలుసుకండి, అది కోకోనట్ ఆయిల్ మనందరూ యూజ్ చేసేది, ఇంకా బాదం ఆయిల్ కూడా విరివిగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ రోస్మెరీ ఆర్బ్స్ గుడ్నెస్ నుంచి కూడా వస్తుంది కదా. ఇదైతే ఒకసారి యూజ్ చేశాను, బాగానే ఉందండి. యూ కెన్ ట్రై ఇట్. నేను చెప్పిన హెయిర్ కేర్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఫర్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూజ్ అయినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే లాక్మీ సెలూన్కి వచ్చేసాను అనమాట హెయిర్ కట్కి. సో
వచ్చి రాగానే ఇంకా నా అపాయింట్మెంట్కి ఇంకా ఒక 5-10 minutes టైం ఉంది అనమాట. సో నన్ను వెయిట్ చేయమన్నారు. ఈలోగా వేరే వాళ్ళకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తూ ఉన్నారనమాట. మీ అందరికీ యూజ్ అవుతుంది. నాకైతే ఇలాంటి విషయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఐ లవ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ మై పర్సనల్ స్టైలింగ్ అనమాట. అందుకే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అన్నట్టు షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి హెయిర్ స్ట్రైటన్ చేస్తున్నారనమాట. దిస్ ఈస్ హౌ వీ షుడ్ ఫాలో అనమాట. నేను అదంతా అబ్జర్వ్ చేసి వచ్చి ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి. రియలీ దీస్ ఆర్ ఆల్ వర్క్స్ అనమాట. చిన్న చిన్న లిటిల్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సో మనం ఎప్పుడైనా సడన్గా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా, పార్లర్కి వెళ్ళే టైం లేకపోయినా కూడా వీ కెన్ స్టైల్ అవర్ హెయిర్ అట్ హోమ్ అనమాట. దిస్ ఇస్ ఆల్ ఫర్ యువర్ రెఫరెన్స్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కీప్ వాచ్. చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి థింగ్స్ చేస్తూ ఉంటే చూడడం, స్టైలింగ్, పర్సనల్ కేర్ ఇదన్నీ అనమాట. నాకైతే హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. ఆ థిన్ లుక్స్ మెయింటైన్ చేయడానికి నేను ఎప్పుడు ఆల్మోస్ట్ లేయర్ కట్, వేరియేషన్స్ ఇన్ లేయర్ కట్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఈసారి కూడా నేను అడిగాను తినని, ఐ షుడ్ గో ఫర్ ఏ మల్టీ లేయర్ కట్ బట్ అట్ ఏ కాలర్ బోన్ లెవెల్ అని చెప్పాడు. ఎక్కువ బుషీగా, వేవీగా కనిపించకుండా ఫర్ ఏ స్లీకీ లుక్ నేను హెయిర్ కట్ అనేది చేయమన్నాను అనమాట. సో యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ హెయిర్ ఎలా కట్ చేశాడో చూడండి. చెప్తున్నాడు హెయిర్ వాష్ చేసిన తర్వాత. నేను ఇట్లా హెయిర్ కట్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళని స్టైలిస్ట్ని అడుగుతూ ఉంటాను అనమాట. హౌ కెన్ ఐ కేర్ మై హెయిర్ బెటర్లీ, ఏం యూజ్ చేయాలి, విచ్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రెండింగ్, ఏవి బాగుంటాయి, ఏవి ఆర్గానిక్గా ఉంటాయి వితౌట్ డూయింగ్ ఎనీ హార్మ్, ఇలాంటివన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటానన్నమాట. ఇవన్నీ కూడా నా హెయిర్ కేర్ రొటీన్లో పార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. దిస్ ఈజ్ జస్ట్ కొంచెం కాన్షియస్గా మన కోసం మనం థింగ్ని, ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ చేసి గ్యాదర్ చేయడం అనమాట త్రూ ద ఇంటరాక్షన్స్ ఐ డూ. మీలో ఎంతమంది ఇలాగే చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో నా హెయిర్ గురించి అడిగేటప్పుడు చెప్పాడు, మీ హెయిర్ చాలా బాగుంది, అదర్ దాన్ దిస్ గ్రేయింగ్, అక్కడక్కడ గ్రే హెయిర్ తప్పితే చాలా బాగుందండి, స్ప్లిట్స్ ఏం లేవు, సిల్కీగా ఉంది, హెల్తీగా ఉంది, ఇలానే మెయింటైన్ చేయండి అని అయితే చెప్పాడు అనమాట. వెన్ ఐ ఆస్క్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అనమాట, ఎలా ఉంది హెయిర్ హెల్త్, ఎలా ఉంది అని అడిగితే. సో దిస్ ఈజ్ అబౌట్ మై. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్, ఈ ప్యాక్స్ అన్నీ వేసుకోవడం వల్ల నా హెయిర్ అనేది ఎప్పుడు, నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఉండదన్నమాట. అండ్ ఎప్పుడు కూడా షైనీగా ఉంటుందన్నమాట. ఫ్రంట్లో కటన్ బ్యాండ్స్ పెట్టుకోవడం అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇది కదా, ఆస్పెక్ట్ కదా. లేదా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైనా, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కటన్ బ్యాండ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారనమాట. ఈవెన్ నేను కూడా అడిగాను, నాకు కూడా కటన్ బ్యాండ్స్ కావాలని. సో హీఈస్ డూయింగ్. సో చూసేయండి ఎలా వచ్చింది హెయిర్ కట్ అంతా ఏంటి అని. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇలా హెయిర్ స్టైలింగ్కి వెళ్ళినప్పుడు. హోప్ ఇదంతా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా.
ఎలా ఉంది హెయిర్ కట్? నచ్చిందా? నాకైతే చాలా నచ్చిందండి. ఒక్కసారిగా నాకు చాలా లైట్ ఫీలింగ్ అనిపించింది. అంత లాంగ్ హెయిర్ ట్రిమ్ చేసేసుకున్న తర్వాత ఐ జస్ట్ లవ్ ద లుక్స్ అనమాట. ఇది మల్టిపుల్ లేయర్స్ అనమాట, అంటే కాలర్ బోన్ లెంత్. సో నేనైతే పోనీగా అయినా ఇలా హెయిర్ లీవ్ చేసుకోవడానికైనా కూడా ఈజీగా ఉంటుందనేసి ఈ హెయిర్ కట్ని ప్రిఫర్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి నా హెయిర్ ఎంత హెల్తీగా షైనీగా ఉందో. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మై లుక్స్ అనమాట. ఐ జస్ట్ రిఫ్రెష్డ్ బై లుకింగ్ అట్ మై సెల్ఫ్ విత్ ఎ న్యూ హెయిర్ కట్ అనమాట. నాకైతే చాలా రీజువినేటింగ్గా అనిపించింది, రిఫ్రెష్డ్గా అనిపించింది. కొత్త లుక్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో అదన్నమాట సంగతి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఈ షార్ట్ హెయిర్ స్టైల్స్ అనేవి చాలా బాగుంటాయి మనకు. ఈ స్వెట్ నుంచి అండ్ ది హాట్ క్లైమేటిక్ కండిషన్స్ నుంచి బిగ్ రిలీఫ్ అనమాట అండ్ ద అప్కమింగ్ సీజన్. సో అలాగా అనమాట. సో ఈ లాక్మీ సలూన్ పక్కనే పిజ్జా హట్ ఒకటి ఉందన్నమాట. సో ఆ పిజ్జా హట్ చూడంగానే నాకు ఆదిల్ గుర్తొచ్చాడు. ఆదిల్ లైక్స్ పిజ్జా వెరీ మచ్, ఈవెన్ మీ టూ. అందుకే వెళ్తూ ఇంటికి పిజ్జా కలెక్ట్ చేసుకొని వెళ్దాం అనేసి పిజ్జా హట్కి వచ్చానమాట. సో ఇక్కడైతే పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్ళి వి ఆల్ ఎంజాయ్డ్ ఈటింగ్ ద పిజ్జా అనమాట. నచ్చిందా వీడియో? ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ గాయస్. I totally loved and enjoyed my haircut. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. Stay tuned to my channel for more interesting videos and content. Thank you. Thanks for your time. Bye bye.